అనేక సార్లు ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నప్పుడు సరైన సదుపాయాలు కూడా మీకు ఉండవు. ఫైనాన్షియల్గా చూసినట్లయితే మీరు ముందు నుంచి కూడా ఏ బిజినెస్లో లేరు. అట్టడుగున స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఏకంగా దేశ ప్రధాని చేతిలో ఈ సమస్యను పెట్టారు. ఈ వర్గీకరణ నిజంగానే జరిగితే ఈ బిడ్డలకి ఏం జరుగుతుందన్న వాస్తవంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనంత కాలం ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరుగుతుంది. అందులో 59 కులాలు ఉంటే 59 కులాలకు ఇచ్చే అవకాశాలు, అందులో ఎవరు బలవంతులైతే వాళ్ళు లాక్కెళ్తారు. సింపుల్ విషయం. ఇప్పటివరకు అట్లనే లాక్కెళ్ళారు. అట్లనే లాక్కెళ్ళిండ్రు అనడానికి సాక్ష్యం 3 కమిషన్లు. 1965లో గౌరవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తేల్చుకోవడానికి లోకూర్ కమిటీ వేశాడు కేంద్ర ప్రభుత్వం. అప్పటికి నేను పుట్టలే. ఆ కమిటీ చెప్పేసింది, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అంటే 15% ఉన్న కాడ 13-14% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో, సంక్షేమ రాజకీయ రంగాల్లో వన్ సైడ్ మాలలకు పోతున్నాయి. నెంబర్ 2 ఏమన్నదంటే, ఈ రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలి, లేదా ఇప్పటికీ డెవలప్ అయిన మాల వర్గాన్ని ఎస్సీ నుంచి తొలగించారు. ఈ రెండు ఏదో చేయకపోతే మాదిగలకు న్యాయం జరగదని అప్పుడు చెప్పేసింది. అప్పుడు మేము పుట్టలే. అయితే కాంగ్రెస్ కమిషన్ వేసింది కానీ పరిష్కరించాలి. అన్యాయం జరుగుతూ వచ్చేసింది. అన్యాయం జరుగుతూ పెరుగుతున్నప్పుడు ఆవేదన పెరుగుతుంది కదా, ఆ ఆవేదనకు రూపమే ఎంఆర్పిఎస్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కమిషన్ వేశారు, గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 96లో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఉదాహరణకు అప్పుడున్న అందుబాటులో ఉండబడే ఉద్యోగాల లెక్క ప్రకారం షెడ్యూల్ కులాల్లో మాల కులస్తుల ఉద్యోగస్తుల సంఖ్య 72,000 అవుతే మాదిగ ఉద్యోగస్తుల సంఖ్య 18,000, ఇంకొక ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య 2,000. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ జనం మాదిగలే. మరి మాదిగలకు రావాల్సిన అవకాశాలు ఎన్ని? 18 వచ్చినాయి. ఆ 18 కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇందులో లేవు. వాళ్ళ 4th క్లాస్ ఎంప్లాయీస్, స్వీపర్లు ఉండే కాడ, పారిశుద్ధ్య కార్మికులుగా ఉండే కాడ వాళ్ళని కూడా ఇందులేసిండ్రు. వీళ్ళకి ఇక్కడనే అన్ని రంగాల వ్యవస్థలు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కాబట్టి అప్పుడు ఏం చెప్పింది, ఉద్యోగ విద్య అవకాశాల్లో ఉదాహరణకు 15% రిజర్వేషన్లో కూడా ఒక డాక్టర్ సీట్లు వచ్చినాయి అనుకో, ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా 13-14 అటు పోయేది, ఒకటే ఇటు వచ్చేది. ఒకటి రాని కాలేజీలు కూడా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో మేము వెనుకబడ్డాం. సంక్షేమ పథకాల్లో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే రాజకీయ చట్టసభలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వర్గానికి దోసుకెళ్ళడానికి దారితీసింది. అంటే ఎడ్యుకేషన్లో వెనుకబడ్డం, ఉద్యోగాల్లో వెనుకబడ్డం, సంక్షేమంలో వెనుకబడ్డం, రాజకీయంగా మాకు అవకాశం లేదు. ఇదంతా ఎవరు చెప్పిండ్రు? రామచంద్ర కమిషన్ చెప్పి. మేము పుట్టకముందు లోకూర్ కమిషన్ చెప్పింది, పరిష్కారం దొరకలే. మాకు అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు బాబు గారు కమిషన్ వేసిండు. కమిషన్ అదే చెప్పింది. ఏం చెప్పింది? ఇప్పటికైనా బీసీల్లో కేటగరీషన్ ఉన్నట్టుగానే ఎస్సీలో కేటగరీషన్ చేయాలి అని చెప్పి. ఓకే. నెంబర్ 2 కేటగరీషన్ జరిగింది. ఇప్పుడు మీరు తీసుకుతున్నా కేటగరీషన్ లేనప్పుడు ఒక 50 ఏళ్ళు మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 72,000 అనుకుందాం. లెక్క నేను చెప్పే లెక్కలు కాదు, కమిషన్ రిపోర్ట్. ఓకే. మరి కేటగరీషన్ అమలు జరిగింది 5 ఏళ్ళు లోపే. మరి అప్పుడు మాకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా. 50 ఏళ్ళలో మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, అది చిన్న ఉద్యోగం. వాళ్ళకు 72,000. కానీ కేటగరీషన్ అమలు జరిగినప్పుడు ఎవరి వాట వాళ్ళకి వచ్చింది. ఇక మా అవకాశాలు వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా క్లియర్గా మీ వరకు మీకు వస్తుంది. 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే చెప్పండి. మరి 50 ఏళ్ళలో మాకు 18,000 ఉద్యోగాలు అంటే యావరేజ్గా అప్పుడు 50 ఏళ్ళలో 20,000 ఉద్యోగాలు వేసుకుంటే 18,000 వేసుకుంటే సంవత్సరానికి 400 ఉద్యోగాలు అని అర్థం. వాళ్ళు వేల సంఖ్యలో పోయింది. కానీ ఇదే వర్గీకరణ జరిగిన 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు కూడా లేదు సరిగా, 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే 4,400 ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చినాయి. అప్పుడు 400 ఉద్యోగాలు, ఇప్పుడు 5,400 ఉద్యోగాలు వేసుకోండి. మరి 100లో ఉన్న వాళ్ళం వేలలో రావడానికి కారణం ఏంటంటే వర్గీకరణ ద్వారా. ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఆ 5 ఏళ్లలో 15 సీట్లు ఉన్న కాడ 7-8 సీట్లు, 8-9 సీట్లు మాదిగలకు వచ్చేసినాయి. ఒకటి ఎక్కడ, 8-9 ఎక్కడ. ఇట్లా మాకు న్యాయం జరిగింది. అందువల్ల వర్గీకరణ లేకపోతే నష్టం జరుగుతుందని, వర్గీకరణ వస్తేనే న్యాయం జరుగుతుందని రుజువైంది. ఇక తర్వాత వర్గీకరణ రద్దయింది కదా. రద్దయిన తర్వాత మళ్ళీ కేంద్రము ఉషా మేర కమిషన్ వేసింది. ఎవరు? మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఉషా మేర కమిషన్ చెప్పింది, 2 చెప్పింది. నెంబర్ 1, వర్గీకరణ ఉన్నప్పుడే అందరికీ మేలు జరిగింది. ఇది చరిత్ర. వర్గీకరణ రద్దయిన కాంచి మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే వర్గీకరణ లేని కాలం అంతా మాకు అన్యాయం జరిగిన కాలమే ఉన్నది, వర్గీకరణ అమలు జరిగిన కాలమే మాకు మేలు జరిగిన కాలం ఉంది. కాబట్టి పరిష్కారం అనేది వర్గీకరణ ద్వారా తప్ప ఇంకో పరిష్కారం లేదనే విషయం రుజువు అవుతుంది. గడిచినటువంటి కొన్ని ఏళ్ల పాటు అటు 10 సంవత్సరాలేమో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు ఎలా స్పందించారు, ఒక పక్క జగన్ గారు ఎలా స్పందించారు అని అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారేమో
అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ అనుకూలం అనడానికి అవకాశం లేదు, ఇక్కడ తేడా ఉన్నది. కేసీఆర్ గారు అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. కొన్ని సందర్భాలు మా మీద గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు. మీ అందరు తెలుసు. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమే అన్నాడు. ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను. 2017 నవంబర్ 6న అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి, వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి అసెంబ్లీలో. ఆ రోజు భారతి మాదిగానే మన మాదిగల అమ్మాయి ఉద్యమంలో భాగంగా అక్కడికి వచ్చి పోలీసుల తోపులాట్ల కింద పడి చనిపోయింది. మీకు తెలుసు. అంటే ప్రాణాలు ఎట్లా పోతున్నాయో చెప్తున్నాను. ఇట్లా నినాదాలు ఇస్తూనే కింద పడి చనిపోయింది తోపులాట్లు. ఆ రోజు కేసీఆర్ గారు అంటే అనుకూలం అంటూనే ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో చెప్పడానికి చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరుగుతుండడం వల్లనే మాదిగల్లో ఆవేదన పెరిగి ఉద్యమాలకు వచ్చింది, అనుకోకుండా దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోయింది, నాకు బాధ ఉన్నది, ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఆపేస్తా అని చెప్పి ఉన్నాడండి. జానారెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి గారు మీరు రెడీగా ఉండండి, 2 రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళి వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరిద్దాం అంతే అని అన్నాడు. ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది. నిండు శాసనసభలో మాట్లాడినమాట. అందరూ ఏమనుకుంటారు, అరే ఒక చనిపోయిన శవం అక్కడ ఉండగానే ఇంత మాట అసెంబ్లీలో మాట్లాడింది కదా, కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకున్నాను. నిలబెట్టుకోలే. నెల గడిచిపోయింది. నెల గడిచిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ ఒక ర్యాలీ చేసింది, ఉద్యమం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అఖిలపక్షం తీసుకెళ్తా అన్నారు కదా, 2 రోజులు అన్నది మీరు, నెల రోజులు కూడా గడిచిపోయింది, తొందరగా వెళ్ళండి అని ఢిల్లీకి వెళ్ళమని చెప్పి